Hi Dad. Any good news? No Dad. What Daddy? Why are you looking so dull? ఏముంది ఎప్పటిలాగే, కాకపోతే చిన్న చేంజ్. ఎప్పుడు ఇంటర్వ్యూలో ఆన్సర్స్ చెప్పలేక రిజెక్ట్ అయ్యేవాడిని. ఈసారి ఆ మేడంకి కావాల్సింది మన దగ్గర లేక. కావాల్సింది దగ్గర లేక ఏంట్రది? ఎక్స్పీరియన్స్. పిచ్చి పుల్లయ్య, ఊళ్ళో ఏదో దున్నేసానన్నా, 2 ఏళ్ళు ఎక్కబోడిస్తానన్నా. 2 ఏళ్ళు కాదు, 3 ఏళ్ళు. 3 ఏళ్ళ? మా ఊళ్ళో నిట్ కంప్యూటర్ సెంటర్లో 3 ఏళ్ళు ఫ్యాకల్టీగా పనిచేశాను. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇది అమ్మాయి. ఓ ఎక్స్పీరియన్స్, ఆ ఎక్స్పీరియన్సా? మరి అదేదో మీ వాళ్ళు ఫోన్ చేసి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తెప్పించుకోవచ్చు కదా. ఎక్కడదే, మా బాస్కి ఏదో బిజినెస్లో లాస్ వచ్చిందని ఆ కంప్యూటర్ సెంటర్ కథ ఎత్తిస్తేనే కదా నేను హైదరాబాద్ వచ్చి జాబ్ ఎత్తుకోరండి. ఇప్పుడు మా బాస్ పరారిలో ఉన్నాడు. అయితే నీ బీటెక్ సర్టిఫికేట్ చూపించలేదా? చూపించంట డాడీ, కానీ సరిపోదంట. ఏదో కంపెనీలో పని చేసినట్టు ఎక్స్పీరియన్స్ ఉండాలంట, అది కూడా సర్టిఫికేట్ కావాలంట. అంతే కదా. రేపు ఉదయం నువ్వు నాతారా, నేను చెప్పింది జస్ట్ అలా ఫాలో అంతే. ఇదే అమీర్పేట. ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు, దొరకని ఫిగర్ అంటూ ఉండదు, కనిపించిన కలరింగ్ అంటూ ఉండదు, లేని కాలేజ్ అంటూ ఉండదు, లభించిన సర్టిఫికేట్స్ ఉండవు. మేడం ఫస్ట్ నేను అడిగింది నీ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా? చెప్పండి సార్. మా వాడి పేరు మీద ఓ మంచి ప్రాజెక్ట్ ప్రొఫైల్ ఒకటి కావాలి సార్. దాందే ఉందమ్మా. ఇంతకీ బీటెక్లో మనోడిది ఏ ట్రేడ్? నెక్స్ట్ నువ్వు డెవలప్ చేసిన చిన్న చిన్న సాఫ్ట్వేర్స్ ఉంటే చూపించు. సార్, ఆల్రెడీ మీరు డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ డేటా డివిడి ఏదైనా ఉంటే మా వాడి పేరున ఒకటి కావాలి. తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. ఇదిగో డాడీ నీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. ఓ పెద్ద కంపెనీ నుండి తీసుకొచ్చాను. మరి రేపు ఉదయం కదా మరో 4-5 కంపెనీల నుండి మరో 4-5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు తీసుకొచ్చే బాధ్యత నాది. డోంట్ వరీ, ఎంజాయ్. థ్యాంక్ యూ డాడీ. ఆల్ ది బెస్ట్. గుడ్ మార్నింగ్ సార్. Very good morning. Take your seat. థ్యాంక్ యూ సార్. What is your name? క్రిష్ సార్. కృష్ణారావు సార్. Mr. Krishna Rao, can I see your resume? ఎస్ సార్. ఇట్స్ మై రెజ్యూమ్ సార్. Good. Any software development program? ఎస్ సార్. Okay. Any project work? ఎస్ సార్. Okay. Company experience? ఎన్ని సంవత్సరాలు కావాలి సార్? 1, 2, 3, 4, 10? ఏ కంపెనీ కావాలి సార్? సత్యం, విప్రో, డెల్, మైక్రోసాఫ్ట్, టాటా, చెప్పండి సార్ ఏ కంపెనీ కావాలి సార్? థ్యాంక్ యూ డాడీ. నాకు సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఒక జాబ్ వచ్చింది. ఆ హెచ్ఆర్కి అయితే నా సర్టిఫికేట్ చూసి కళ్ళు గిర్ర 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 తిరిగాయి అనుకో. బిర్యానీ తింటాం. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పు కృష్ణ. నా సిస్టమ్ చాలా స్లోగా వర్క్ అవుతుంది సార్. కొంచెం ఆ సిస్టమ్ మార్పిస్తే వర్క్ కొంచెం ఫాస్ట్గా జరుగుతుంది సార్. చూద్దాం. నా సిస్టంలో సాఫ్ట్వేర్స్ అయినా మార్చండి సార్, వర్క్ చాలా స్లోగా నడుస్తుంది. నా సిస్టమ్ కీబోర్డ్ అయినా మార్చండి సార్, వర్క్ అస్సలు జరగట్లేదు సార్. అట్లీస్ట్ నా సిస్టమ్ మౌస్ అయినా మార్చండి సార్, వర్క్ చాలా స్లోగా నడుస్తుంది సార్. మిస్టర్ క్రిష్, 5 సంవత్సరాల నీ కోరిక నెరవేరిపోతుందయ్యా. నీకు కావాల్సిన సిస్టమ్, సాఫ్ట్వేర్, ఎక్విప్మెంట్, టోటల్ సెటప్ మార్చాలనుకుంటున్నానయ్యా. చెప్పు, నీకేం కావాలి? జావా కావాలా, కోవా కావాలా, ఏకంగా లావాయే కావాలా? లావా ప్లస్ లావా ఎక్స్పీ లావా నెట్, అడ్వాన్స్డ్ లావా ప్రో .1, 2, 3, 4? కమాన్ టెల్ మీ. నిజంగానే సార్? ఇప్పుడు కొంటున్నారు సార్? మేనేజ్మెంట్ తో ఫైట్ చేసి మరీ ఒప్పించా. టోటల్ ఎంత ఉందో చెప్పు. కమాన్. సాఫ్ట్వేర్స్, టూల్స్, ప్లగిన్స్, కార్డ్స్ టోటల్గా 9 lakhs దాకా అవుతుంది సార్. నెక్స్ట్ ఇయర్ ఏ డేట్ కి నువ్వు మొత్తం టోటల్ రిటర్న్స్ చూపిస్తావు? అంటే ఏం లేదయ్యా, 2-3 నెలలు టైం తీసుకో, ఒక డేట్ ఫిక్స్ చేసుకో. ఆ డేట్ మెన్షన్ చేస్తూ నాకు లెటర్ రాయి. ఆ లెటర్ లో అయ్యా మీరు శాంక్షన్ చేసిన 9 lakhs పలానా డేట్కి నేసరికి నేను మీకు రిటర్న్స్ చూపించగలను అని మెయిల్ చేయి. బస్ అంతే. నెక్స్ట్ మినిట్ నీ టేబుల్ మీద అన్ని ఉంటాయి. చెప్పు, ఎప్పటిలోగా నువ్వు రిటర్న్స్ చూపించగలవు? 9 lakhs. అయ్యా 9 lakhs. నాకు మా ఊళ్ళో 1 ఎకరం పొలం ఉంది సార్.
అది అమ్మితే రేట్ రావచ్చు సార్. అది చాలకపోతే వచ్చేయడం నాకు పెళ్ళి అవుతుంది సార్. కట్నం కూడా వస్తుంది.